వాతావరణం కూడా బాగాలేదు కదా. ఏమవుతుంది? ఏం పర్వాలేదు. అరుంధతి, వర్షం పడుతుంది. అదిగో అటు క్లోజ్ చేయండి. ఇప్పుడు ఏం చేద్దామండి? అరుంధతి, వర్షం తగ్గేలా లేదు. అరుంధతి, ఎంతసేపని ఇక్కడే ఉంటాం? లోపలికి వెళ్దాం పద. లోపల ఎవరు లేరా? ఎవరూ లేరు, పొలాల్లోకి కాపలాకి వెళ్ళుంటారు. స్వాతి చినుకు సందె వేళలో లేలేత వణుకు అందగత్తెలో మబ్బే కన్ను గీటే అరమతే బయట దాటే సన్ని కొరుకుతుంటే చెల్లే ఒదుగుతుంటే భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట. తాలి కట్టేవాడితో తప్పు చేసినా అది ఒప్పే అవుతుంది అరుంధతి. చల్లే కొరుకుతుంటే చెల్లే ఒరుగుతుంటే భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట. పదా అంది పడుచు పూపదా ఇదే కదా చిలిపి ఆపదా. ఏంటండి మీరనేది? నా తమ్ముడు అప్పులు చేశాడా? నాకేం అర్థం కావడం లేదు. ఏంటమ్మా అర్థం కాంది? ఈ నోటు చూడు, 1,00,000 ఇచ్చాను. ఇదిగో ఇటు చూడు, 90,000 ఇచ్చాను. ఇదిగో నేను 80,000 ఇచ్చాను. పేపర్లన్నీ చూసుకో, అన్ని నీ తమ్ముడు పెట్టిన సంతకాలే. 1,25,000 తీసుకున్నాడు. చెప్పమ్మా, మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు? నువ్విస్తావా మీ తమ్ముడు ఇస్తాడా? మా డబ్బులు వెంటనే కట్టాలి, లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. బాబు ఆగండి, బాబు ఆగండి, మీకు పుణ్యం ఉంటుంది. ఏంటమ్మా ఆగేది? నీ కొడుకు ఇంత ఎదవని తెలియక డబ్బులు ఇచ్చాం. అయ్యా, దయచేసి నా మాట వినండి. నిజంగా నా తమ్ముడు అలాంటి వాడు కాదు. మేము నిన్నటి వరకు వాడు చాలా మంచోడనే అనుకున్నాం. కానీ నిన్నే తెలిసింది వాడి అసలు రూపమేంటో, వాడి అలవాట్లేంటో. వాడు పచ్చి తాగుబోతూ జూదగాడు. ఇప్పటి వరకు వాడు ఇలాంటి పనులు చేస్తున్నాడని మాకెవ్వరికీ తెలీదు. మీరు చెప్పేవన్నీ అసలు నిజాలేనా?
ఊరుకోండమ్మా, ఒక తానులో ముక్కల్లాంటోళ్ళు మీరిద్దరు. మీకు ఒకరి గురించి ఒకరికి తెలియలేదంటే ఎలా నమ్మంటావు? మీ అందరికీ మా కృష్ణమ్మ ఎలాంటిదో తెలీదా? తన అలవాట్లు పద్ధతులు తెలియవా? తెలుసు కాబట్టే కృష్ణమ్మ మీద మంచి అభిప్రాయం అభిమానం ఉండబట్టే వాడికి ఇన్ని డబ్బులు ఇచ్చాం. ఇప్పుడు ఒక పైసా కూడా వదలం. ఇచ్చిన రూపాయి వసూలు చేసుకోకుండా ఇక్కడి నుంచి వెళ్ళాం. వాడింట్లో లేడు గంగాధర్ గారు, బయటికి వెళ్ళాడు. వచ్చాక వాడిని అడిగి. ఏంటమ్మా అడిగేది? అతను సర్దకాలు చేసిన పేపర్లే సాక్ష్యాలు, కనిపించట్లేదా? ఏమయ్యా, ఏంటి ఇందాక నుంచి మాట్లాడుతున్నారు? వాడు ఎలాంటి వాడో మాకు అనవసరం. మీరేమన్నా మాకు చెప్పాపులు ఇచ్చారా? మమ్మల్ని అడుగుతున్నారు. అయినా ఇస్తే 100,000 వేయాలి కానీ లక్షలు ఇస్తారా? ఏం చేయమంటావయ్యా? టెక్స్టైల్ వ్యాపారం అన్నాడు, బిజినెస్ అన్నాడు, బియ్యం వ్యాపారం అని ఎన్నో చెప్పాడు. నమ్మి ఇచ్చాం. మోసం చేస్తున్నాడని మాకెలా తెలుస్తుంది? నేను చెప్పేది వినండి. నర్మోయ్! ఏంటమ్మా, నెల తప్పుతానని తెలియదంటావా? ఇదేనా నేను నీకు నేర్పించిన సంస్కారం? నాన్న, ఛీ! నీ నోట్లో నుంచి ఇంకో మాట వచ్చినా ఊరుకోను. అసలు నిన్ను బావగారు ఆగండి. ఏంటమ్మా ఇదేం మాట్లాడుతుందో చూసావా? దీనికి అసలు బుద్ధి అనేదే లేదా? అన్నయ్య, ఇప్పుడు మనం అమ్మాయిని కొట్టి ఉపయోగం లేదు. ముందు ఏం చేయాలో ఆలోచిద్దాం. ఆలోచన? తన గురించి చాలా ఆలోచించాను మహావీర్. దీన్ని కూతురుగా కాదు, మన తల్లిగా చూసుకున్నాను. నా పరువుగా పెంచుకున్నాను. ఆఖరికి నా పరువుని ముళ్ళ మీద వేసిన చీరని చేసేసింది. ఎలాగో పెళ్ళవుతుంది కదా అని మనసులో ఉంది కదా బావగారు. అందుకే తొందరపడి ఉంటారు. త్వరలోనే పెళ్ళైపోతుంది కదా. అంటే ఏంటమ్మా, పెళ్ళవుతుంది అంటే తప్పు చేసేయొచ్చా? మన సంప్రదాయాల్ని, మన సంస్కృతిని వదిలేస్తారా? నడి రోడ్డు మీద మనల్ని కూర్చోబెట్టేస్తుందా? అన్నయ్య, తప్పు జరిగిపోయింది. ఆవేశపడితే అందరికీ తెలిసిపోతుంది. పెళ్లి చేస్తేనే పరిష్కారం అవుతుంది. కానీ ఈ విషయం బయట ఎవరికీ తెలియకముందే కృష్ణ తులసితో మాట్లాడి పెళ్లి వెంటనే జరిపించేద్దాం. చూడండి గంగాధర్ గారు, మీది డబ్బు సమస్య. అది తీర్చకుండా నేను ఆపను. కానీ దానికంటే ముందు నేను వెంటనే ఆపాల్సిన సమస్య ఒకటి ఉంది. నా తమ్ముడి విషయం తెలిసాక కూడా నేను దాన్ని ఆపకపోతే అది నా తమ్ముడి తప్పవదు. నా జీవితంలో నేను చేసే అతి పెద్ద తప్పు అవుతుంది. దయచేసి నాకు కొంచెం టైం ఇవ్వండి. మీ అప్పులన్నీ తీర్చేస్తాను. నన్ను ముందు కైలాష్ గారింటికి వెళ్ళనివ్వండి. ఆయనకి నా తమ్ముడి గురించి చెప్పి క్షమాపణ అడిగి పెళ్లి వద్దని చెప్పేసి వస్తాను.